ఎవరికీ కాదు, కేవలం టెక్కలి వాసులకు మాత్రమే. అది కూడా ఉదయం 9 గంటల షోలో మాత్రమే. సో ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను. జస్ట్ ఇది పవన్ కళ్యాణ్ డైలాగే. అయితే సినిమాల్లోనే కాదు, పాలిటిక్స్ లో కూడా ట్రెండ్ సెట్ చేస్తున్నారు డిప్యూటీ సీఎం. పాలనలో రొటీన్ కి భిన్నంగా దూసుకెళ్తున్నారు. తనకు అప్పగించిన కీలక శాఖల్ని సమర్థవంతంగా నడపడమే కాకుండా వినూత్న కార్యక్రమాలతో పాలనపై తనదైన ముద్ర వేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే పల్లె పండుగ, అడవి తల్లి బాట పేర్లతో ప్రత్యేక కార్యక్రమాలు చేసిన పవన్ ఇప్పుడు మన ఊరి కోసం మాటా మంతి పేరుతో స్క్రీన్ గ్రీవెన్స్ కి శ్రీకారం చుట్టారు. ప్రజల్లో మమేకమై వారి సమస్యల్ని తెలుసుకోవడానికి జిల్లాల్లో పర్యటిస్తాను అని గతంలోనే ప్రకటించారు పవన్ కళ్యాణ్. అన్నట్టుగానే పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో పర్యటనలు చేశారు. అయితే తనకున్న స్టార్ ఇమేజ్ కారణంగా ప్రజలతో మమేకం కాలేకపోయారు పవన్ కళ్యాణ్. తన పర్యటనలో అభిమానులు, కార్యకర్తల హంగామా ఎక్కువైపోతూ ఉండడంతో ప్రజల సమస్యల్ని తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టారు ఉప ముఖ్యమంత్రి. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లలేకపోయినా నేరుగా ప్రజలతో మాట్లాడేలాగా ఒక వర్చువల్ సమావేశానికి రూపొందించారు. మన ఊరి కోసం మాటా మంతి కార్యక్రమం ద్వారా ఎంపిక చేసుకున్న నియోజకవర్గంలోని ఒక గ్రామ ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు పవన్ కళ్యాణ్. గ్రామస్తుల్ని తెర ముందు కూర్చోబెట్టి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. వాటికి పరిష్కార మార్గానికి ఆయన కృషి చేస్తారు. వాస్తవానికి రావివలస గ్రామంలోనే స్క్రీన్ ఏర్పాటు చేసి గ్రామస్తులతో మాట్లాడాలి అనుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఒకవైపు ఎండలు, ఇంకొక వైపు వర్షాలతో ప్రస్తుతం ఏపీలో ఒక గందరగోళమైన వాతావరణం నెలకొంది. దీంతో టెక్కలిలోని భవానీ థియేటర్లో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మంగళగిరిలో తన కార్యాలయం నుంచి డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామస్తులతో మాట్లాడతారు. ఇందుకోసం మొత్తం 290 మందిని ఎంపిక చేశారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్క్రీన్ గ్రీవెన్స్ కార్యక్రమంలో తాగునీరు, సాగునీరు, మురుగు కాలువల నిర్వహణ, ఉపాధి హామీ పథకం, పాఠశాల విద్య, నిరుద్యోగం, చెరువుల సమస్యలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న అభివృద్ధి పనులపై కూడా ప్రజల అభిప్రాయాలను, సూచనలను తీసుకుంటారు పవన్ కళ్యాణ్.